పరలోకం విడిచి మన కోసం వచ్చినాడు. ఎందుకంటే వీళ్ళు నా బిడ్డలని సృష్టించిన వాళ్ళకి జీవాయువుని పోసినాను, వాళ్ళు చనిపోయి నరకానికి పోతున్నారని ఆయన మనకు బలి అవ్వడానికి వచ్చినాడు. ముందు మనం పాపం చేస్తే ఏం చేస్తానేమో పొటేన్లు గొర్రెలను బలిస్తాన్నాం, దాంతో పాపం పోతుంది అని. ఆ పాపం పోదు, మనకి ఎట్లాగో ఉంటుంది. కానీ యేసు ప్రభు ఏమనంటే ఆయన పాపం లేనివాడు, పరిశుద్ధుడు ఆయన. కాబట్టి ఆయన ఏమంటే కన్య అని, మరి కన్య అంటే పెళ్ళిళ్ళు కాకుండా ఉండే ఆమె గర్భాన ఆయన ధరింపబడి పుట్టి, ఇప్పుడు దేవుడిగా వస్తే మనం ఆయన మాట వింటామా? భయపడతాము, పరారైపోతాము. అదే మనిషి రూపం ఎత్తితే మన అందరం కూడా కలిసి తెలుసుకుంటామని చెప్పి ఆయన ఏం చేసినాడు, మరియాని కన్యని, ఒక పరిశుద్ధరాల కన్యకైనా ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె గర్భాన్ని ఆయన వాడుకొని ఈ లోకంలో పుట్టినాడు. ఎట్లా? మానవ జన్మ, మన తల్లి గర్భంని ఎట్లా పుడతామో సేమ్ అదే విధంగా ఆయన పుట్టేసి భూమి మీద 33.5 సంవత్సరం ఏమో ఉన్నాడు ఆయన. ఆయన చిన్ననాటి నుంచి కూడా దేవుని కార్యాలు, దేవుడు ఏం చెప్పినాడు అవన్నీ నెరవేరుస్తూ వచ్చినాడు. ఎట్లంటే మన ప్రతి పాపము ఒక్కరికి కాదు, దేవుడు ప్రజలందరికీ, అన్ని దేశం వారికి ఆయన దేవుడు అనమాట. ఆయన ఇప్పుడు మనుషులు లేకుండా ఉండే పాపం తీసేయాలంటే ఏం చేయాలా? తను సిలువకు అర్పించుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏమంటారు, యేసుప్రభుని చంపేసినారు అంటారు. అది అబద్ధము. యేసుప్రభుని చంపాల, దేవుని చంపాలంటే ఎవరినింటే అవుతుందా? కాదు. అందుకని ఆయనే సమర్పించుకున్నాడు. ఆయన చనిపోతే కానీ మనకు పాప క్షమాపణ రాదు. ఆయన రక్తం చిందించుతా అన్నాడు. ఆయన ఇప్పుడు ఏం చేసినారు? సిలువుకి అప్పగించినారు. సిలువుకి అప్పగించి ముళ్ళ కిరీటం పెట్టి దొక్కలో పొడిసి ఆయన చంపినాడంటే ఆయనంతగా ఆయనే ఆ చావును కోరుకుని ఎందుకు? మన కోసం, నీ పాపము ఆమె కోసము అన్న కోసం, అందరి కోసం పాపాలు కడిగేయడానికి ఆయన ఇది చేసినాడు అనమాట. ఇది చేసి తనకు చనిపోయినాడు. ఇప్పుడు మామూలుగా చనిపోయినాడు, సమాధి చేపట్టేసినారు. ఏం చేస్తారు? భూస్థాపం చేస్తాను, మనం గుంతలు వేస్తాం కదా, అట్లా ఆయన్ను కూడా అప్పట్లో చేసినారు. కానీ ఆయన గుంతలో ఉన్నాడా? లేడు. ఎందుకు లేడు? ఆమె మహింగల రాజు, ఆయన పరిశుద్ధుడు, ఆయనకు సావు లేదు. ఆయన మూడో దినమునే లేచినాడు. ఆ చావు ఎందుకంటే ఆ సిలువలో ఆయనకు మేకులతో ఎప్పుడైతే కొట్టినారో రక్తం కారిందో ఆ రక్తం మన ప్రతి పాపము తుడిసివేసేసింది. మనకు పాప క్షమాపణ పెట్టడానికైనా మరణించినాడు, తిరిగి మళ్ళీ లేచినాడు. ఇప్పుడు ఎవరైతే మనం తెలుసుకుంటామో యేసు ప్రభు నిజమైన దేవుడు, ఇప్పుడు ఉండే దేవుళ్ళు ఎవరన్నా కానీ చనిపోయి లేచినారా? ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న చనిపోయినారు, నీకోసం లేచినారా? లేరు. కానీ దేవుడు లేచినాడంటే ఆయన గొప్ప దేవుడు. అది ఎవరైతే తెలుసుకొని నమ్ముతారో, విశ్వసిస్తారో, బాప్టిజం తీసుకుంటారో వాళ్ళకు దేవుని బిడ్డలు అయ్యేదానికి అర్హత ఉంది. వాళ్ళు చనిపోయినా కూడా నిత్య జీవానికి పోతారు. మరణానికి చనిపోయినా కూడా దేవుని దగ్గర పోయినప్పుడు నరకానికి పోకుండా ఆ నిత్య జీవం ఇవ్వడానికే ఆయన వచ్చినాడు, యేసు ప్రభు. అందుకని మనము దేవుణ్ణి ఫస్ట్ మనం విశ్వసించాలా, నమ్మాలా, బాప్టిజం పొందాలా, ఆయన మాటలన్నీ వాక్యం అంతా చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా. ఎవరైతే నమ్మి బాప్టిజం పొందుతారో వాళ్ళు రక్షింపబడతారు, నమ్మకుండా ఉంటారో వాళ్ళు నరకానికి పోతారు. అది ఆయన మనకు ఇచ్చిండేదనమాట. ఆయన నమ్మిని మనం బాప్టిజం పొందుకున్నా మన ఆరోగ్యము బాగుంటుంది, మన ఇండ్లు బాగుంటాయి, అదే పని మన పొలాలు కానీ ఏవైనా బాగుంటాయి. అది మీకు చెప్పేదానికే మీరు ఇంత తోట దూరమైనా మీరు